అయితే నాగరాజ్ గారు చెప్పండి. వినపడుతోందా అండి? వినబడుతుందండి, వినబడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, డిఎంకే నేతలు ఏమని స్పందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ తిరుపతి సభలో ఆయన సనాతనవాదినని, సనాతనవాదికి ఎవరు ఎదురు చెప్పినా వాళ్ళందరూ తేలుస్తానని, మీరు ముస్లింలు హిందువులు అనే తేడా అనేది నేను అందరూ సమానంగా చూస్తానని చెప్తూనే, మీరు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఈ రకంగా మాట్లాడితే మీరు ఏమైనా స్పందిస్తారా, వాళ్ళకి మద్దతుగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు నేనేదో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రయత్నం చేస్తుంటే నా మీద దాడి చేయడం సరైనది కాదని చెప్పేసి మాట్లాడారు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నదని మర్చిపోయి ఒక మత ఉన్మాదం తలకెక్కించుకున్న నేతలాగా ఊగిపోవడము, దాని మీద ఎంతవరకైనా తెగిస్తానని చెప్పి చెప్పడము, ప్రాణాలైనా ఇస్తానని చెప్పి మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే నాగరాజ్ గారు, పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు ఏంటంటే ఒక్క నిమిషం అండి, సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు, ఎవరైతే తుడిచిపెట్టాలి అనుకుంటారో వాళ్లే తుడిచిపెట్టుకుపోతారు అని అన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరి పేరు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అన్నది ఒక పేరు తీస్తే మనం వాళ్ళని అనుకోవచ్చు. ఇప్పుడు పేరు తీయకుండా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారంటే ఇక్కడ పుచ్చకాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఇంకా వాళ్ళు ఎందుకండి రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఉన్న విషయం, వచ్చిన విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న విషయం వేరు. దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే గతంలో ఈ సనాతన ధర్మం సంబంధించి ఉదయనిని స్టాలిన్ గారి మీద జరిగిన దాడి, ఈ నేపథ్యం అంతా కూడా చూసాము. అక్కడ హీరోకి సంబంధించి ఆయన రియాక్ట్ అయిన దాని మీద ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయిన దానికి సంబంధించి ఉండొచ్చు, అనేక కారణాలు అయి ఉండొచ్చు. కానీ నేను దానికి సంబంధించి చెప్పడం లేదు. కానీ ఈయన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు మాత్రం చాలా అభ్యంతరకరమైన విషయము. దీనికి సంబంధించి ఎవరైనా, ఎందుకనంటే సనాతన ధర్మం సంబంధించి ప్రజల తరపున ఎవరైనా ఉండేవాళ్ళు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైంది, ఆమోదించింది కాదు. కొంతమంది వ్యక్తిగత విషయాలు, సనాతన ధర్మం పాటిస్తారా ఇంకొక ధర్మం పాటిస్తారా వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ అందరము పాటించాల్సింది రాజ్యాంగం కదా. దానికి సంబంధించి అడ్డం కలిగించి ఎవరైనా వస్తే నేను ఏమైనా చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారండి? ఎవరైనా స్పందిస్తారు. మీరు పేరు పెట్టారా లేదా పేరు పెట్టకపోతారా సమస్య కాదు. మీరు రాజ్యాంగాన్ని ఆమోదించిన ప్రభుత్వాలు స్పందించవా? సుప్రీంకోర్టు స్పందించింది కదా ఇవి పొరపాటు అని చెప్పేసి ఇక లడ్డు విషయంలో. అందువల్ల రాజ్యాంగబద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా స్పందిస్తారండి. దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు స్పందించారనే విషయాలు మనం మాట్లాడుకునే దానికన్నా ఇది కరెక్టా కాదా, ఆయన మాట్లాడిన తీరు అనే విషయం సంబంధించి చర్చ చేయడం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు వ్యక్తిగత భావాలకు సంబంధించి, వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించి విషయాలని బహిరంగపరుచుకుంటూ దాని ఆధారంగా రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడడం చాలా అభ్యంతరకరం అండి. ఇది తీవ్రమైన ఆక్షేపణీయమనిగా నేను భావిస్తా ఉన్నాను. అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని పవన్ కళ్యాణ్ అంటాం మీకు అభ్యంతరం అనిపిస్తోంది? అంటే నేను ఆయన ఒక సాధువో ఒక మఠాధిపతో చెప్తే దానికి అర్థం ఉందండి. మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన డిప్యూటీ సీఎం అండి. ఆయన అన్ని మతాలు, ఇక్కడ ఇంకో పాయింట్ అండి, అన్ని మతాలను కూడా గౌరవిస్తున్నాను, ఇంతే రెస్పెక్ట్ఫుల్ గా నేను ఒక హిందువును కాబట్టి నా ధర్మాన్ని నా మతాన్ని నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. సరేనండి నాగరాజ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.